హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనది వచ్చేకి తిరగబడ్రా స్వామి, అదేవిధంగా రాజ్ తరుణ్ డబ్బు అంటే జూనియర్ రాజ్ తరుణ్ చెప్పుకోవచ్చు. సో అతను మనతో ఉన్నారు. సో హాయ్ బ్రో. హాయ్. సో మూవీ చూసారా? చూసానండి. ఎలా ఉంది మూవీ? చాలా బాగుంది. కొంచెం డిసప్పాయింట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే లాస్ట్ వీక్ పురుషోత్తముడు మూవీ రిలీజ్ అయింది. సో ఆ రేంజ్ లో రీచ్ అవ్వలేదని ఒక చిన్న బాధ అనేది ఉంది. మూవీ ఓవరాల్ గా అయితే బాగుంది. ఒక ఫ్యామిలీ ఓరియంటల్ మూవీ, చాలా బాగుంది. బీజిఎం కానీ సాంగ్స్ కానీ చాలా బాగుంది. ఒక పల్లెటూరు హుజూర్ నగర్ అలాంటి ఏరియాలను పట్టుకొని చాలా బాగా చేశారు. అండ్ ఓవరాల్ గా అయితే మంచి మంచి కమెడియన్స్ పెట్టారు. రఘుబాబు గారిని పట్టుకొని అండ్ మంచి యాక్టర్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారు. చాలా బాగా అనిపించింది మూవీ. అంటే తెలుగు ఇండస్ట్రీలో రాజ్ తరుణ్ తొక్కేస్తున్నారు అంటున్నారు. సో దాంట్లో నిజమెంత అబద్ధం ఎంత? తెలుగు ఇండస్ట్రీలో తొక్కడం లేదు, ఒక రూమర్ వచ్చింది. అది ఫాల్స్ ఎలిగేషన్. ప్రతి లైఫ్ లో ఎవ్రీ ఫాల్స్ ఎలిగేషన్ ఏది? వాళ్ళు లవర్ చేస్తుంది, అంటే మాజీ లవర్ చేస్తుంది కదా. సో అతను ఫాల్స్ ఎలిగేషన్ అంటారు. కంపల్సరీ ఫాల్స్ ఎలిగేషన్. అంటే ఒక మనిషిని ఎంత ఫాల్స్ ఎలిగేషన్ చేస్తుందంటే హౌ కుడ్ యు సే దట్? నాకు తెలుసండి, ఎందుకంటే తెలుసు. ఎందుకంటే మేము దగ్గరగా ఉంటాం, క్లోజ్ గా ఉంటాం, ఫ్యాన్ గా కాదు, మేము కొంచెం బ్రదర్ లెక్కనే ఉంటాం. సో మమ్మల్ని కొంచెం అప్రోచ్ అవుతారు. రాజన్ భయ్య మాకు ప్రతిదీ తెలుసు. అంటే షూటింగ్ లొకేషన్ వెళ్తాం మేము, ఎక్కడ షూటింగ్ అనేది తెలుస్తుంది మాకు. ప్రతి మూవీకి కూడా మేము కొంచెం దగ్గరగా ఉంటాం, అప్రోచ్ అవుతాం. సో ఏంటంటే మాకు ఇక్కడ మణికొండలో ఓన్ హౌస్ ఉంది. సో ఆ హౌస్ కూడా తెలుసు. మేము అందరం వెళ్తాం, మా మూవీ టీం ఉంది. ఓకే, అది పక్కన పెడితే నిన్న జీ తెలుగు అంటే ఒక మీడియా ఇంటర్వ్యూలో ఆర్జే శేఖర్ ని లావణ్య చెప్పు తీసుకుని కొట్టింది. అది తప్ప కరెక్టా? చాలా వరకు తప్పండి. ఒక లైవ్ మీడియాలో ఒక చెప్పుతో కొడతా, ఒక అబ్బాయితోని నీకు ప్రూఫ్స్ ఉంటే నీకు కోర్టుకి వెళ్ళు, యాజ్ ఎ లాగ్ నువ్వు జస్టిస్ తో పోరాడు. కాకపోతే నువ్వు శేఖర్ భాషను చెప్పుతో కొట్టుడు ఎక్కడదండి చెప్పండి. అంటే ఆమె ఏమంటుందంటే, ఒక అమ్మాయిని మీరు ఈ విధంగా అవమానిస్తారా అంటుంది. అంటే అమ్మాయి అంటే ఈ సమాజంలో మనకు ఒక జస్టిస్ ఉంది. ఒక అమ్మాయి ఎన్ని ఫాల్స్ ఎలిగేషన్ పెట్టినా కూడా, ఎంత మందితో తిరిగినా కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. ఒక అమ్మాయి ఎంత మందితో తిరిగి ఎన్ని లవ్ పేపర్లు పెట్టుకున్నా మనం ఒక అమ్మాయిని యాక్సెప్ట్ చేయాలి. లేదా మీరు లావణ్య తిరిగింది చూసారా? సారీ, మీరు లావణ్య తిరిగింది చూసారా? వీడియోలు ఉన్నాయి, కాల్ రికార్డ్స్ ఉన్నాయి. శేఖర్ మస్తాన్ సాయి అనేట్టు ఉంది, లిప్ లాక్లు ఉన్నాయి. ప్రతి ఒక్క వీడియో అనేది శేఖర్ బాష సబ్మిట్ చేస్తున్నాడు కదా మీడియాకి. సో లిప్ లాక్ ఉందా? లిప్ లాక్ ఉంది. తన తొడ మీద కూర్చోబెట్టుకొని నాకు లావణ్య, నాకు మ్యారేజ్ అయింది రాజధాని భయ్యతో చెప్తుంది. నీకు మ్యారేజ్ అయితే ఒక మ్యారేజ్ అయిన మహిళ నీ ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా కూడా తొడ మీద కూర్చోబెట్టుకొని ఫోటోలు దిగుతావా నువ్వు? అంటే 2 సార్లు అబార్షన్ చేయించారంట, నిజమే కదా? అది ఆమె పబ్లిక్ మీడియాలో ఫేమస్ అవ్వాలని చెప్తుందండి, ఎన్నైనా చెప్తుంది. నాకు ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు, స్కూల్లో చదువుతున్నాడు అని కూడా చెప్తుంది. నమ్మాలా మనం ఈ సొసైటీలో? అంటే మొన్న ఒక పెద్ద వార్త వచ్చింది, ఆల్రెడీ లావణ్యకి ఒక చిన్న పాప కూడా ఉందంట, ఆమె దాపెట్టారంట. అదే చెప్తున్నారు, పాప ఉంది, ఇవన్నీ ఉన్నాయి అని మీడియాలో హైప్ రావడానికి ఇవన్నీ ఫాల్స్ ఎలిగేషన్ పెడుతుంది. అవన్నీ చాలా వరకు తప్పండి. చాలా వరకు ఫాల్స్ ఎలిగేషన్స్ ఏమి నమ్మద్దు. లావణ్య అనేది ఒక బ్రూటల్, ఒక డ్రగ్ ఇస్తూ 43 days జైల్లో ఉండి మగ్గి బయటకు వచ్చి మస్తాన్ సాయి యాక్సెప్ట్ చేయకపోయే వరకు రాజధాని ఎమ్మటి పడి ఆయన రాజధాని భయ్యాన్ని డబ్బులు రావడం కోసం ఇవన్నీ చేస్తుంది లావణ్య. అంటే ఇంకోటి, లావణ్య అనేది ఒక స్త్రీ, మీరు ఆ విధంగా బ్రూటల్ అని అనొచ్చా? అంటే అనొచ్చండి. అంటే అంటే మగవాళ్ళ పైన రుద్దొచ్చా? మగవాళ్ళకు మనోభావాలు అంటే ఏముండయా? అంటే ఎంతమందితో తిరగొచ్చు, కానీ ఒక మగవాడు ఎంతమందితో తిరిగినా కూడా ఒక స్త్రీని యాక్సెప్ట్ చేయొచ్చా? మనకు మనోభావాలు ఉండయా చెప్పండి? అంటే ఇప్పుడు లావణ్య వల్ల రాజ్ తరుణ్ కెరీర్ ఏమన్నా ప్రాబ్లం అవుతుంటారా? కొంతవరకు కొంచెం ఇంపాక్ట్ అనేది పడుతుంది. సో ఏంటంటే ఒక మంచి సెలబ్రిటీ కాబట్టి అతను కొంచెం మీడియా ముందుకు రాలేకపోతున్నాడు. కొంచెం షేమ్ గా ఫీల్ అవుతున్నాడు. కొంచెం మాకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే యాక్చువల్లీ 2 days బ్యాక్ ప్రసాద్ ల్యాబ్ లో మేము ప్రీలీజ్ ఈవెంట్ పెట్టుకున్నాం, గ్రాండ్ గా. అంత మంచి సెలబ్రేషన్ లో ఉండగా లావణ్య వచ్చి బయట వచ్చి మొత్తం చిచ్చోర పని చేసి అంతా నాకు రాజు కావాలంటే రాజు వాళ్ళ హస్బెండ్ అంటే ఎలా అండి? ప్రూఫ్ ఏమైనా సబ్మిట్ చేయమని చెప్పండి కోర్టుకి. మీడియాకైనా చూపిస్తుందా నాకు పెళ్ళయిందని? బయట సమాజంలో ఒక సెలబ్రిటీ అనే వాళ్ళు నీకు పెళ్లి చేసుకున్నా కూడా చిన్న ఫోటో అని ఉంటది, గుళ్ళో దిగిన ఫోటో చూపించమనండి.
అవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ అండి. లావణ్య చేసేటని ఫాల్స్ ఎలిగేషన్. రాజ్ తరుణ్ ఫ్యాన్స్ కదా మీరు, సో ఈ రాజ్ తరుణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా లావణ్య మీద ఏమన్నా తిరగబడే ప్రయత్నం చేస్తారా? వీళ్ళు అయితే రాజ్ తరుణ్ భయ్య యాజ్ యూజువల్ గా తిరగబడ్డాడు ఒక కొండారెడ్డి అనే క్యారెక్టర్ మీదకి. మేము కూడా మా ఫ్యాన్స్ అందరం కలిసి ఒక లావణ్య మీద ఒక కేసు వేయడం జరుగుతుంది ఈ 2 days లో. సో అందరం డిసైడ్ చేసుకున్నాము, మేము కంపల్సరీ లావణ్య మీద తిరగబడడం జరుగుతుంది. రాజ్ తరుణ్ ఫ్యాన్స్ మీరు లావణ్య మీద కేసేస్తారా? ఏం అథారిటీ ఉంది అంటే యాజ్ ఫ్యాన్ గా మేము చాలా హట్ అవుతున్నాం అండి. ఒక హీరో మేము ఒక రేంజ్ లో ఊహించుకుంటాము, అతని ఈ రోజు మంచి రిలీజ్ ఉంది, ఆ రిలీజ్ అడ్డం పడ్డది. రిలీజ్ అడ్డం పడడం వల్ల ప్రసాద్ ఐమాక్స్ లో మాకు షో అనేది వేయలేదు. మేము చాలా ఫ్యాన్ గా చాలా పొంగిపోతున్నాం అండి, చాలా ఫీల్ అవుతున్నాం. దొంగదానంగా ప్రసాద్ ల్యాబ్ లో మేము చూసుకోవాల్సిన కర్మ మాకు ఎందుకు? ఒక స్త్రీ అయినంత మాత్రాన నీకు నీకు హక్కులు ఉన్నాయి, నీకు కోర్టు ఉంది, జస్టిస్ ఉంది, పోయి కోర్టును ఆశ్రయించు. నీకు అక్కడ ఏం సర్టిఫికేట్లు ఉన్నాయో ఏం ప్రూఫ్స్ ఉన్నాయో తీసుకుపోయి కోర్టులో సబ్మిట్ చేయి. నీకు అప్పుడు లా అనేది జస్టిస్ అనేది జరుగుతుంది. ఇట్లాంటి లేనిపోని అభాండాలు రాజధాని భయం చేసి ఆ కెరీర్ ను దెబ్బ కొట్టాలని చూస్తే మేము ఫ్యాన్స్ అందరం నీ పని తిరగబడి చేస్తాం. కంపల్సరీ నీకు ఏదోటి శిక్ష పడుతుంది, నీకు ఒకటి మంచి గుణపాఠం అని చెప్పడం. రాజ్ తరుణ్ వల్ల సినిమా ప్రొడ్యూసర్లు బాగా నష్టపోయారంట, పాపం వాళ్ళ పరిస్థితి మరి. అంటే వాళ్ళు ఎవరైనా అనుకోరండి, ఒక హీరో పైన చాలా నమ్మకాలు పెట్టుకుంటా ఉంటారు. ఇలాంటి నమ్మకాలు పెట్టుకున్నప్పుడు కొంచెం పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి, ప్రతి లైఫ్ లో జరుగుతూ ఉంటాయి. కానీ రాజ్ తరుణ్ భయ్య కొంచెం సెలబ్రిటీ కాబట్టి కొంచెం హై పిచ్చిలు మీడియాలో కొంచెం ప్రొడ్యూసర్లు కొంచెం నష్టపోయాలని చెప్పొచ్చు. పురుషోత్తముడు అనేది మంచి కలెక్షన్ వచ్చింది. సో వాళ్ళు రామ్ భీమన్ గారు మంచి మూవీ ఇచ్చాడు కాబట్టి మంచి రిలీజ్ అనేది ఉంది. మంచి మూవీ అయితే 2 గుడ్ అండి, బాగా. అంటే రాజ్ తరుణ్ గారు మీడియాకి సరైన రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అంట, నిజమేనా? సారీ, రాజ్ తరుణ్ గారు మీడియాకి సరైన రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అంటే నిజమేనా? ఎక్కడండి, మీడియా ముందుకు వచ్చాడు 2 days బ్యాక్ ప్రసాద్ ల్యాబ్ కి మీడియా ముందుకు వచ్చాడు. మీడియా ఒక మూవీస్ సినీ ఇండస్ట్రీ వరకు కాకుండా మొత్తం క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు క్రైమ్ రిపోర్టర్లు వచ్చి లేనిపోని క్వశ్చన్లు అడిగారు. ఇట్లా రాజ్ తరుణ్ భయ్య చెప్పలేకపోతున్నాడు. వాళ్ళు అసలు ఏంటి ఏదో శత్రుత్వం పెంచుకున్నట్టు, మీడియా వాళ్ళు అంత శత్రుత్వం పెట్టుకున్నట్టు క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎవరికి సమాధానం చెప్తాడండి? రాజ్ తరుణ్ భయ్య. థ్యాంక్ యూ బ్రో.